ఇది శివరాత్రి రోజు సాయంత్రం జరిగిన కార్యక్రమాలన్నమాట. జాగరణ, ఉపవాస విరమణ, జాగరణ కార్యక్రమం అనమాట ఇది. మా అపార్ట్మెంట్లో అయితే ఇలా స్టేజు ఇలాగా స్క్రీన్ వెనకాలైతే ఇలాగా కటౌట్ ఇలా పెట్టారు. పెట్టి స్టేజ్ అది పెట్టారు. పిల్లలు వాళ్ళ పద్యాలు, పాటలు పాడారు. అలానే చూడండి మా బాలశివుడు ఎంత బాగున్నాడో చూసారా? సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అండి. చాలా చాలా శివుడు వేషం వేసుకున్నాడు. చాలా బాగా అనిపించింది. చూడండి ఎలా చూస్తున్నాడో, ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. మీరు కూడా చిరంజీవిని దీవించండి. అలానే పిల్లలు కాస్త శివనామము, అలానే శివ పంచాక్షరి ఇవన్నీ కూడా చదివారు. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు అవన్నీ చేశారు. ఏకపాత్రాభినయం, దుర్యోధనుడి పాత్ర వేసి ఏకపాత్రాభినయం కూడా జరిగిందండి. అలానే లింగోద్భవ కాలం వరకు కూడా మేము ఆటపాటలతో ఇలానే ఏవో కొన్ని తంబోలా ఇలాంటివి, మళ్ళీ వచ్చి మ్యూజికల్ చైర్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మేమైతే జాగారం అనేది చేసాము. తర్వాత 12 గంటలకి కరెక్ట్గా మేము ఏం చేసామంటే లింగోద్భవ కాల అభిషేకం కూడా చేసుకుని ఉపవాస విరమణ అయితే చేసుకున్నాము. కొట్టిన కొబ్బరికాయలు అవన్నీ కూడా ముక్కల కింద చేసుకొని అరటిపళ్ళు అవన్నీ కూడా మేమందరం కూడా ప్రసాదంగా స్వీకరించాము. అలానే అప్పుడు తినే వాళ్ళకి ఏంటంటే పులిహార కూడా ఏర్పాటు చేశారండి. చేస్తే వాళ్ళు తినేవాళ్ళు కూడా ఉపవాస విరమణ అనేది చేశారు. జాగారం మాత్రం చేస్తూనే ఉన్నాము. కొంతమంది అంటే ఉండలేని వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు, పొద్దున స్కూళ్ళకి వాటికి వెళ్ళిపోయే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. కానీ ఎవరు వాటికి మేమైతే కొంతమంది అయితే ఉన్నాము. తెల్లవారుజాము 4 వరకు కూడా ఉండి కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ అలా అయితే కాలక్షేపం చేసామండి. శివరాత్రి ఈసారి చాలా బాగా జరిగింది అనిపించింది. పిల్లలు కూడా చాలా సరదాగా ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అంతే సరదాగా ఉన్నారు. కానీ కొన్నిసార్లు తప్పదు కదా, పొద్దున్నే మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి అంటే రాత్రి ఎంతో కొంత రెస్ట్ తీసుకోవాలి కదా. అలాంటప్పుడు వెళ్ళి పడుకుంటారు కదా. ఇంట్లో ఉంటే ఎలాగూ మనకి పడుకోవాలనే అనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఒక చోట ఇలా కనుక కూర్చొని ఉన్నాము అని అంటే మనకి కాలక్షేపం అయిపోతుంది. ఎంత టైం గడుస్తుందో తెలియదు. అది ఇక్కడ చూడండి నా మొహం ఎలా అయిపోయిందో. శనివారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం, ఆదివారం ఇది సోమవారం పొద్దున తీసిన వీడియో. తెల్లవార్లు జరిగిన జాగారానికి నా మొహం అంతా వాచిపోయి ఉబ్బిపోయి చాలా టైర్డ్గా అనిపించింది అనమాట. అదండి సంగతి. శివరాత్రి అయితే మాకు ఇలాగైతే గడిచిపోయింది. మీరు బాగా చేసుకున్నారనుకుంటున్నాను. లైక్ తప్పకుండా చెయ్యండి. ఉంటానండి. బాయ్.